సో ఈ మధ్యలో మనం కూరగాయలు నిత్యావసరాలు ఏది తీసుకున్నా విషయమే అవి ఎట్లా పండుతున్నాయో తెలియదు ఎట్లయితుందో తెలియదు. ఇక స్కూళ్ళలో ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకానికి తీసుకొచ్చే కూరగాయలు కూడా చాలామంది ఆ వంట చేసేటోళ్ళు ఏం చేస్తారు, కావాలని మార్కెట్లో లాస్ట్కి అయిపోయిన కూరగాయలు తీసుకొచ్చి వంట చేసి పెట్టడం, తద్వారా పిల్లలకు ఫుడ్ పాయిజన్లు కావడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు అట్లాంటి సమస్యలకు చెక్ పెట్టిరు పాఠశాల విద్యార్థులు. అదేందో చూద్దాం. కరీంనగర్ జిల్లా పాఠశాల విద్యార్థులు ఒక వినూత్న ఆలోచన చేసిన అక్కడ కలెక్టర్ సహకారంతో మోడల్ వెజిటేబుల్ మార్కెట్లో కూరగాయల అమ్మకాల విద్యార్థులు కొనుగోలు చేసిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. మార్కెట్లో పిల్లలు కూరగాయలు అమ్ముడేంది, కలెక్టర్ కొనుడేంది అనుకోకూరి. ఈ యూనిఫామ్లో కనబడుతున్న స్కూల్ పిల్లలంతా వాళ్ళ పాఠశాల ప్రాంగణంలో కూరగాయలు పండించారట. అవి తీసుకొచ్చి మార్కెట్లో అమ్మిస్తారు. సో ఇది ఒక అంటే వాళ్ళకి అవగాహన కోసం సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించారని చెప్పుకోవడం కోసం ఇట్లాంటి కార్యక్రమం అయితే చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూరగాయలను స్వతహాగా సాగు చేయడమే కాదు, సంతలో వాటి అమ్మకాలను కూడా చేపట్టారు. కరీంనగర్ జిల్లాలో ఎంపిక చేసిన 100 ప్రభుత్వ పాఠశాలల్లో జన్యా ఫౌండేషన్ సహకారంతో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతిలో వాటి సాగు అమ్మకాల బాధ్యతలను విద్యార్థులకే అప్పగించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చొరవ చూపడంతో ఈ కార్యక్రమం సత్ఫలితాన్నిచ్చింది. పంట సాగు పద్ధతులు, లాభ నష్టాలు, రైతుల శ్రమను విద్యార్థులు తెలుసుకునేలా ఈ కార్యక్రమం దోహదపడుతుంది. అర్థమవుతుందా? అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది, ఎట్లా పంటలు సాగు చేయాలి, లాభ నష్టాలు ఏముంటాయి, రైతులు పడే కష్టాలు ఏంది, క్షేత్రస్థాయి నుంచి వాళ్ళందరికీ అవగాహన ఉండే అవకాశం ఉంది. నిజంగా ఇదన్నీ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు కూడా నేర్పియాలి. అదేదో సినిమాలు చూపించినట్టు వీకెండ్ ఫార్మింగ్ కూడా నేర్పియాలి. పిల్లలకి తప్పేం లేదు. ఇదంతా చాలా వాళ్ళ యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది. విద్యార్థుల సాగు చేసిన కూరగాయలు, ఆకుకూరలతో అధికారులు కరీంనగర్ కాశ్మీర్ గడ్డలోని కూరగాయల మార్కెట్లో ప్రత్యేకంగా మోడల్ వెజిటేబుల్ మార్కెట్ను సోమవారం ఏర్పాటు చేశారు. 12 పాఠశాలలకు చెందిన 60 మంది విద్యార్థినులు అమ్మకాలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు ఇతర అధికారులు, స్థానికులు ఈ కూరగాయలను, ఆకుకూరలను కొనుగోలు చేశారు. సో ఏదో రోజు ఆనే అమ్ముతారని కాదు, కానీ అట్లా ఒక అవేర్నెస్ కార్యక్రమం లాగా చేసిరు. వాళ్ళు పండించిన కూరగాయలను వాళ్ళే తినే అవకాశం ఉంది వాళ్ళ స్కూల్లో వండించుకొని. సో ఇదొక మంచి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు.